గణేష పంచరత్న స్తోత్రం. ఈ స్తోత్రాన్ని రచించిన వారు ఆది శంకరాచార్యులు. పంచరత్నాలు అంటే 5 రత్నాలు. ఈ స్తోత్రంలో 5 శ్లోకాలుంటాయి. ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రత్నంతో పోల్చారు. అలాగే 6వ శ్లోకం ఫలశ్రుతి. ఈ శ్లోకం అర్థాలు మనం ఇవాళ చూద్దాం. ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక రక్షకం అనాయకైక నాయకం వినాశితేవ దైత్యకం నతాసుభాషు నాశకం నమామి తం వినాయకం. ముదాకరాత్త మోదకం. ముదము అంటే సంతోషం లేదా ఆనందం. ఆ సంతోషం ఆనందం అనే ఒక మోదకాన్ని తన చేతి అందు ఉంచుకున్నవాడు. సదా విముక్తి సాధకం. ఎప్పుడు కూడా విముక్తి అంటే ముక్తిని లేదా మోక్షాన్ని ప్రసాదించేవాడు. కళాధరావతంసకం. చంద్రుడి యొక్క కళను తన పైన ధరించినవాడు. విలాసి లోక రక్షకం. ఈ లోకాలన్నిటినీ కూడా చాలా సునాయాసంగా చాలా సులభంగా రక్షించేసేవాడు. అనాయకైక నాయకం. అనాయకులు అంటే ఎటువంటి మార్గనిర్దేశం లేని వాళ్ళు, మానవులు, అటువంటి వారిని నడిపించేవాడు. వినాశితేభ దైత్యకం. దైత్యులు అంటే రాక్షసులు. అటువంటి రాక్షసుల్లో గజముఖాసురుణ్ణి సంహరించిన వాడైన వినాయకుడు. నతాసుభాషు నాశకం. అతన్ని ఎవరైతే పూజిస్తారో వాళ్ళ అశుభాలను అశునాశకం వెంటనే తొలగించేసేవాడు. అటువంటి వినాయకునికి, ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వినాయకునికి నమామి, నేను నమస్కరిస్తున్నాను.